చెప్పే నువ్వేమంటావు ఎట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం బాగానే ఉంది, కానీ మాత్రం అందరికీ రుణమాఫీ కాలేదు. ఇంకా అందరు 2 లక్షల వరకు చేస్తున్నాడు. సరే మీద ఉండేవి కట్టుకోమంటే ఎట్లయినా మనకు ఉండేవి. నువ్వు చేసేకారు మాడిసాక 100 మంది కట్టాలి, చేయాలి కదా రుణమాఫీ, చేయాలి. ఒకటి తప్పేయండు. మనకు ఇప్పుడు ఒడ్ల పైసలు అయితే తొందర పడుతున్నాయి. కళ్ళలోనే ఉంటున్నాయి, వడ్లే కొంటలేరు అసలు కాంగ్రెస్ తప్పది. ఎండ పోతుంది. మా దగ్గర ఒక్క ఎత్తు లేదు, ఎక్కడ కూడా ఒక్క ఎత్తు లేదు. ఫటాఫట అవుతుంది కాండాలు. కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి రైతులు ఉరేసుకునేటట్టు అయ్యారు, మొత్తం చచ్చిపోతారు రైతులు. అది అన్ని బోకర్ మాటలు మొత్తం మాడతాం మనం. రైతులు ఎటు దొరికితే మాడతాం, ఎటు సాపుంటే అటే మాడతాం. కానీ పింఛన్లు అందరికి వేస్తున్నారు. పింఛన్ అయితే మనకు తెలియదు, మాత్రం ఒడ్ల పైసలు పటాపట పడుతుంది. రైతులకు మంచిగా ఉంది, బాగానే ఉంది. ఇప్పుడు అయితే బాగానే ఉంది. రైతులు మంచిగా వస్తారు. ఉచిత కరెంట్ వస్తుందా? ఉచిత కరెంట్ ఇస్తారు, ఫ్రీ అసలే అని చెప్పేసి అంటారు. ఉచిత కరెంట్ వచ్చింది అంటే పేపర్ అయిపోయినాక ఆయన చేస్తారు. మన పేపర్ ఆయనకి అయిపోయినాక వాళ్ళు ఏం చేస్తారు రేపు? మనకి పేపర్లు కరెక్ట్ ఇస్తే బిల్లు బరాబర్ వస్తుంది. బిల్లు లేదు, ఫ్రీ కరెంట్. సరే, ఇప్పుడు సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ వచ్చి, అయ్యే కాంగ్రెస్ ఎందుకు గెలిచింది, అనవసరంగా గెలిచింది అని చెప్పేసి అనుకుంటారు అంట కదా ఊర్లలో. తప్పది రాంగ్ అది. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ ఉంటుంది కదా, మేమే చేయకపోతే ఇంకా మేమే చేయాలి బాబు అంటే కాదు. అందరికి చేసి ఇప్పటికీ అన్న మాట తప్పలేదు. కరెక్ట్ చేసి ఒక 2 లక్షల రుణమాఫీ అనేది కొంతమందికి అయినా, కొంతమంది కాలేదట, కొంతమంది కూడా కాలే. కానీ కాకపోని కానీ మాత్రం వడ్ల పైసలు అయితే పటాపటి వేసేస్తున్నాడు. వడ్ల పైసలు వేస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు మనసుల బిల్లు వేస్తుంటున్నట. అవి ఎట్లనే కట్నం ఇస్తే బాగుండు. ఎందుకంటే మనసు ఒక్కొక్క రైతుకు ఎంత అయితే అంటే ఒక 10 సంచులు పోయాలి ఒక ఎకరాకు. ఇప్పుడు ఏమున్నది, ఎరువే లేదా, గోధుల పెండ లేదా, ఏమున్నా మనం మందుతోనే పండించుకోవాలి. మందుకు పెంచినాక ఇక మనకు అలా వెళ్తే అన్ని మిషన్లు మందులు ఇక మనసు ధర తగ్గించి అది ఉన్న కాడికి ఉంచి ఈ వడ్ల పైసలు అన్ని పటాపడ పడుతుంది. కానీ పెంచారట వాళ్ళు రైతులు కోమటలు అంటారు. ఇట్లా వడ్ల మనసు ధర పెడితే కొంచెం అంటే మీకు వడ్ల పైసలు పడుతుంది కదా పటాపడి. వడ్ల పైసలు ఒక్క తాగుతలేదు, అన్ని మంచి నడుస్తుంది. ఇప్పటికి అంత ఏం డోకలేదు, మంచిదే. రేవంత్ రెడ్డి అన్న మాట మీద వాడాడు, చేస్తున్నాడు. కానీ ఒక 2 లక్షల రుణమాఫీ అందరికి చేసేస్తే అయిపోతుంది. 2 లక్షలు అందరికి చేస్తే ఇంకా బెటర్ అయితే మళ్ళీ సీఎం కూడా కాబోయే నెక్స్ట్ సీఎం కూడా అవుతాడు, అవకాశం ఉంది. కాంగ్రెస్ సంవత్సర కాలంలో పరిపాలన గురించి చెప్పాలంటే మంచిగా ఉందా చెడ్డగా ఉందా అంటే ఏం చెప్తావు? మంచిగా చెప్తాను. ఎప్పుడైనా కాంగ్రెస్ చేస్తాం, నేనే కాదు మా దగ్గర 20-50 మంది మేపిస్తాం మేము. కానీ మంచిగా ఉంది మాకైతే. కాంగ్రెస్ పరిపాలన ఎప్పుడు చేసినా మంచిగా చేస్తుంది, అందరు ఒక తిరిగి వస్తుంది. ఇది గుద్దబలిచిన వాళ్ళకు కాదు కదా, టీఆర్ఎస్ కదా గుద్దబలిచిన వాళ్ళు కదా పెట్టుకుని వాళ్ళ గుద్ద కింద తోడుకున్నట్టు కాదు. ఇది అందరికి ఒక లెవెల్ చూద్దామని వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు గత ముత్తాతల నుంచి వేయండి చెప్పేసి అందరు ఎడుతురంటే కదా ఊర్లలో. ఎడుతురంటే ఇక అది మరి కేసీఆర్ మరి కొంత ఊళ్ళో లేపేసి నువ్వు ఎట్లా మరి వాడు పోయి ఆడమంటాడు, వాడు దాపితలేడా? వాడు పిల్లకో దగ్గర, తల్లి దగ్గర, అవ్వ దగ్గర, అయ్యో దగ్గర అయిపోయారు. వాడు కూడా వాడని దాపిస్తాడు, వీని వాడంటాడు, వాడిని వీడు అంటాడు. ఎత్తుపడుతుంది అంటే. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా సబ్సిడీ వారు ఇచ్చింది, కరెంట్ మోటార్ ఇచ్చింది, బోర్డు ఇచ్చింది. అప్పుడు ఇందిరమ్మ ఉన్నప్పుడు కూడా మస్తు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంట్లో బిల్లు ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా మంచిగా ఇచ్చింది, మంచిగా ఇప్పుడు కూడా మంచిగా ఇస్తుంది. నువ్వు వ్యవసాయం చేస్తాను, నేను వ్యవసాయం చేస్తాను. రైతులందరూ బాధపడుతున్నారు, కేసీఆర్ వేయండి అని చెప్పేసి, రేవంత్ రెడ్డి వచ్చిందని చెప్పేసి అంటారు. వ్యవసాయదారునిగా నువ్వేం చెప్తావు? మంచిగా ఉంది, ఇప్పటికి ఏం బాధపడే అవసరం లేదు. రైతు వీడి కాలం కూడా మంచిగా అయింది, నిరుమడి కాలం కూడా మంచిగా అయింది. ఇప్పుడే కాలం మంచిగా అయింది. రేవంత్ రెడ్డి వచ్చి మాకు ఏం డోకలేదు, ఒడ్ల పేరు కూడా మంచిగా పడుతున్నాయి. ఎప్పుడు మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఈ బీఆర్ఎస్ వాళ్ళు కళ్ళాల కాడికి పోదాం, చూద్దాం కళ్ళాలలో ఎట్లుందని చెప్పేసి చూద్దాం. దానికి రెడీ దానికి మేమే కదా రైతులం, మేమే కదా అంత పండించిన మేమే కదా. ఏ ఊళ్ళో రైతుకు ఇబ్బంది ఉందో చూద్దాం. ఏమన్నా ఒడ్డు నాన్న పోయి ఖరాబ్ మొలకలు వచ్చినాయా, లేకపోతే పైసలు పడతలేవా, ఎందు గురించి ఇబ్బంది ఉంది అడుగుదాం. సరే, మొత్తం మీద అయితే మంచిగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా ఉంది, పడబడి మంచిగా ఉంది. ఓకే, రేవంత్ రెడ్డి గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? రేవంత్ రెడ్డి మా సీఎం, మా అన్న, మా తండ్రి లెక్క ఆయన. నువ్వేం చెప్తావు రేవంత్ రెడ్డి గురించి? రేవంత్ రెడ్డి ఒకటే, అన్ని హామీలు మంచిగానే అయిపోయినాయి. అన్నకాడికి చేసిండు, అన్నీ అయిపోయినాయి. ఈ కాలువల నీళ్లు తెస్తే మేము సంతోషపడతాం. ఖచ్చితంగా మన వానాకాలం మాకు వచ్చినాయి, యాసంగి వచ్చినాయి. ఆల్రెడీ ఆయన సీఎం అయినాక వచ్చినాయి. కానీ ఇంకా కొద్దిగా ప్రాబ్లాలు ఉన్నాయి. ఆ ప్రాబ్లాలు సాల్వ్ చేసి మా షెల్టర్ నిండితే మేము మంచిగా బతకగలుగుతాం. కానీ రేవంత్ రెడ్డి మోసం చేసే శాస్త్రం లేదు. కేసీఆర్ లెక్క మోసం చేయడు కూడా. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు మోసం చేయలే, ఇప్పుడు కూడా చేయదు. అంత ఇప్పటికి సంతోషం.